స్తోత్రం కలుగును గాక. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నాం. అదేవిధంగా ఈ దినమున వాక్యం ఏం చెప్పాలి అనేసి ఆలోచించినప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. ముందుగా విష్ యూ హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. పొద్దున్నుంచి చెప్పలేదండి, పాస్టర్ గారు ఇంట్లోనే ఉన్నారు కదా, చెప్పలేదు. ఇట్లా చెప్పిన మళ్ళీ దినమున మరి మహిళా దినోత్సవం కనుక మరి అంతర్జాతీయ నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ఉమెన్స్కి. అలాగే మరి వాక్యం తీసుకునే ముందు మరి ఈ లోకపరమైన మరి వాక్యాన్ని మన మాటలు చూసుకున్నట్లయితే ఈ లోక సంబంధమైన వాక్యం అంటే మాటలు మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో మరి అనేక మంది మరి దేశ సేవ చేశారు. ఎంతోమంది మహిళలు అనేక మంది చేశారు. మరి చూసుకుంటే ఇందిరాగాంధీ కానీ మరి మదర్ తెరీసా కానీ దేశానికి ఎంతో సేవ చేశారు వాళ్ళు. మరి వాళ్ళని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా ఇప్పుడు కూడాను. అదే రీతిగా మరి పరసంబంధమైన మరి స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎంతోమంది సేవ చేశారు. కానీ అందులో కొంతమందిని మాత్రం మనం ఒక 2 నిమిషాలు చూసుకున్నాం. మొట్టమొదటిగా మరియమ్మని మనం చూసుకున్నట్లయితే మరియమ్మని, అలాగే దెబోరాని, మిరియామని, ఈ విధంగా మరి బైబిల్ సంబంధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు కూడాను చాలా పరిచర్య చేశారు, దేవుని సేవ చేశారు ఎంతగానో. మిరియాము మరి ఇశ్రాయేలీలను నడిపించేటప్పుడు తను ఎంతగానో మరి వారికి మోషేకి అహరోన్కి సహకరించారు. అదే రీతిగా దెబోరా అయితే మరి న్యాయాధిపతిగా ఉండి మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎంతగానో నడిపించింది. వారికి తీర్పు తీర్చడం కానీ న్యాయం తీర్చడం కానీ చేసిందనమాట. మరి ముఖ్యంగా మరియమ్మని మనం చూసుకున్నట్లయితే యేసు తల్లి మరియమ్మని మనం చూసుకున్నట్లయితే ఆమె కన్యక. మరి ఈ లోకంలో కన్యకని మనం గర్భం ధరించింది అంటే మరి లోకం ఎంతో మరి ఆమెని నిందల పాలు చేస్తుంది. అరే కన్య మరి ఈ విధంగా గర్భం ఎట్లా ధరించింది మరి అని చెప్పేసి అనేకమైన నిందలు, అవమానాలు మరి ఎంతగానో అవమానిస్తారు. కన్య మరి గర్భం ధరించడం ఏంటి అనేసి మరి ఇప్పుడు మనం ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మనకు కూడా అంతే అంటారు. ఏంటి మ్యారేజ్ కాకుండా పెళ్ళి కాకుండా గర్భం దాల్చింది మరి పాపం చేసిందని చెప్పేసి అనేక మంది దూషిస్తారు, అనేక మంది అవమానిస్తారు, అనేకమైన మంది మరి హేళన చేస్తారు. అయితే మరియమ్మ గర్భం ధరించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకి సహాయం చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం దాల్చాలని చెప్పి మరి అనాది కాలంలోనే దేవుడు ఏర్పాటు చేశాడు మరియమ్మని. చేసి ఆమె దేవదూత వచ్చి చెప్పినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మలను గర్భం ధరిస్తావు, నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి యేసని పేరు పెడతారని చెప్పినప్పుడు ముందుగా మరి ఆమె ఎంతో భయపడింది. కానీ తర్వాత మరి దేవదూత చెప్పిందనమాట, నీవు పరిశుద్ధాత్మలను గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసని పేరు పెడతావు అని చెప్పినప్పుడు ఆమె సరే నీ దాసురాలని నీ మాట చొప్పున నీ దాసురాలకి జరుగులు జాగా అని చెప్పేసి తను చెప్తుందనమాట. ఆ రీతిగా మరియమ్మ గర్భం దాల్చిన తర్వాత మరి ఆమె ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపనిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు భరించిందో మనం చెప్పలేమన్నమాట. ఆ రోజుల్లో కూడాను ఆమె అనేక మంది ఆ రోజుల్లో కూడాను ఇలాగా చేసినప్పుడు అవమానాలు భరించారు, అన్ని కష్టాలు నష్టాలు భరించారు. అయినప్పటికీ ఒక లోకరక్షకుడికి నేను జన్మనిస్తున్నానన్న ఆనందం ఆమెలో ఉందన్నమాట. ఆ విధంగా ఆమె లోకరక్షకుడు నా గర్భంలో నుంచి వస్తున్నాడు పాపులను రక్షించడానికి, పాపులను మరి పాపములో నుండి వాళ్ళని రక్షించడానికి నా గర్భంలో నుండి యేసు ప్రభు వస్తున్నాడని చెప్పేసి ఆమె ఎంతగానో సంతోషించి కూడా ఉండొచ్చు.
అయితే 8వ దినాన మరి యేసు ప్రభువుకి సున్నతి చేయడానికి దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడాను సిమియోను ఆయన ఎప్పటి నుంచో దేవుడు వస్తాడు యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. ఆ దినాన యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సున్నతి చేసేటప్పుడు యేసు ప్రభువుని చూసి, నాదా ఇప్పుడు నీ దాసుని పోనిస్తున్నావు అని అంటే యేసు ప్రభువుని చూసే వరకు ఆయన చనిపోడు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఆయన అనుకుంటాడు, ఇప్పుడు నాదా నీ దాసుని నీ చిత్త ప్రకారం పోనిస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా యేసు ప్రభువుని గురించి అక్కడ మరి అన్న కూడాను ప్రవక్తి, ఆమె అన్న కూడా చెప్తుందనమాట. నేనేందుకు చెప్తానంటే మరియమ్మ ఈ లోకంలో కాకుండా పరలోక సంబంధమైన మరి మనం ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము, దేవుణ్ణి మనం కలిగి జీవిస్తున్నామా, మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నాం, మనం క్రైస్తవ బిడ్డలను, దేవుని నమ్మిన బిడ్డలం కనుక మరి మరియమ్మ ఏ విధంగా తన పరిచర్యలో మరి ముందుకు సాగిపోయిందో, మరి తను ఎంతగా మరి ఎన్ని అవమానాలు, ఎన్ని హింసలు, ఎన్ని అవమానాలు భరించినప్పటికీ మరి యేసు ప్రభువుని మరి యేసు ప్రభుకి జన్మనిచ్చింది. యేసు ప్రభు పేరుకి పెద్దవాడయ్యాడు. మరి మన కొరకు ఆయన సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆఖరి బొట్టు వరకు చిందించి మనకు ఆ యొక్క విమోచన, ఆ పాపము నుండి విమోచన కలిగజేసి ఈ విధంగా మరి తనకు మరి ఎంతగానో దేవుడు మరి తన మనసులో పెట్టుకుందన్నమాట. మరి సిమియోన్ చెప్తాడు, మమ్మ నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోతుంది అని అన్నప్పుడు తనకు అప్పుడు అర్థం కాలేదన్నమాట. తన హృదయంలో పెట్టుకుంది ఆ మాట, ఆ హృదయంలో ఆ యొక్క మాట గుర్తు పెట్టుకుంది, కానీ తను మర్చిపోయిందనమాట. తర్వాత యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు అప్పుడు గ్రహించిందనమాట. ఓహో ఇదే కాబోలు యేసు ప్రభువుని సిలువ వేస్తారు, ఇట్లా అందరూ మరి హింసించి మరి కొట్టి ఆయన సిలువ వేసి చంపుతారు అన్నది ఆ సిలువ వేసినప్పుడు తనకు అర్థమైందనమాట. ఆ విధంగా మరియమ్మ మరి ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో శ్రమలకు వచ్చింది, ఎన్నో బాధలు, నిందలు, అవమానాలను భరించింది. మరి అయినప్పటికీ వాటన్నిటిని కూడాను మరి దేవుని సన్నిధిలో మరి తను చేరి ఎంతగానో దేవుని ఆరాధించింది, ఆయన నామాన్ని మహింపరిచింది. మరి మామూలుగా నేను ఇది ఇవాళ మహిళా దినోత్సవం కాబట్టి నేను ఈ విధంగా ఈ చిన్న మాటలు చెప్పాల్సి వచ్చిందనమాట. అసలు వాక్యానికి మనం వస్తే మరి వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రజలు ఉండవలసిన తీరు అనే అంశం మీద నేను మరి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని ధ్యానించుకుందాము. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన. అయ్యా ఈ దినమంతా నీ కాపుదల భద్రతను మాకు ఉంచి మా చేయి పట్టుకొని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా ఈ లెంటి దినాలు నాయన ఇప్పటి వరకు నాయన 3 దినాలు మీరు మాతో ఉండి నాయన ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి నాయన. నీ మాటలు నా నోట్లో ఉంచి నాయన నన్ను బలపరిచిన తండ్రి. మరి నాయన బిడ్డలందరూ అర్థం చేసుకునే కృపను నాయన వారికి దయచేయమని పెట్టుకుంటున్నాను నాయన. అయ్యా నన్ను నిలువు పెట్టుకోనండి నాయన నీ వాక్యంతో నాయన మంచి వాక్యాలు నాయన నా నోటి ద్వారా నాయన మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని పెట్టుకుంటున్నాను. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. అయితే దేవుని ప్రజలు ఉండవలసిన తీరుని బట్టి ఈరోజు అంశము దాని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మరి 2వ దినవృత్తాంతములు దానికి ముందు ఒక విషయం, మరి యోవేలు ప్రవక్త మనకి మరి ఇచ్చిన ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఇప్పుడైనాను కన్నీరు ఉపవాసం నుండి తిరిగి రండి అని మరి దేవుడు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్తున్నాడు, వాళ్ళని పిలుస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు పాపంలో పడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పాపాలనే వాటన్నిటిని వదిలేసి నా దగ్గరికి రండి, ఇప్పుడైనా నేను వాత్సల్యం కలిగిన దేవుడిని కనుక నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు అనమాట. అదేవిధంగా 2వ దినవృత్తాంతములు 7:14 మనం చూసినట్లయితే తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలమ్మా. ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని మరి
చూసినట్లయితే రాజైన సొలొమోను మందిరమును యెరూషలేము దేవాలయమును కట్టించాడు. కట్టించిన తర్వాత ఆ మందిరంలో చేరి ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏమని మరి ప్రార్థించినప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చిందనమాట. దేవుడు మాట్లాడాడు సొలొమోనుతో. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు అనమాట. నా పేరు పెట్టబడిన నా జనులను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిపెట్టినట్లయితే నేను వారి ఆకాశము నుండి చూసి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని మరి సొలొమోనుతో మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు అనమాట. ఈ వాక్యంలో మరి 4 షరతులు ఉన్నాయి. 4 షరతులు ఈ వాక్యంలో 4 షరతులు ఉన్నాయి. 3 వాగ్దానాలు ఉన్నాయి. ఆ షరతులు ఏంటి అంటే, ఒకటి తమ్మును తాము తగ్గించుకోవాలి, తగ్గించుకొనవలను. రెండవది ప్రార్థన చేయవలను. మూడవది ఆయనను వెతకాలి. తర్వాత తమ చెడు మార్గాలని విడిచిపెట్టాలని చెప్పి దేవుడు మాట్లాడాడు అనమాట. ఈ 4 వాగ్దానాలు ఈ యొక్క 4 షరతులను మనము చేసినట్లయితే ఆయన ఏమని అంటున్నాడు? 3 వాగ్దానాలు ఇచ్చాడు మనకి. ఆయన మన ప్రార్థన ఆలకించి, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపాలు, ఒకటి ఆకాశము నుండి ప్రార్థన విధి వారి పాపాలు, ఒకటి అది. రెండవది వారి పాపాలను క్షమించి వారి దేశమును స్వస్థపరచడం. ఇవి 3 వాగ్దానాలు అన్నమాట. ఎప్పుడైతే ఈ 4 షరతులను ఒబే అయ్యి దేవుని పక్షాన మనం నెరవేరుస్తామో అప్పుడు ఈ 3 వాగ్దానాలు ప్రజల పట్ల ఆయన నెరవేరుస్తానని చెప్తున్నాడు అనమాట. మనం ఆ విధంగా తమ్మును తాము తగ్గించుకోను వాళ్ళను అని మొదటి పాయింట్ అన్నమాట, మొదటి అంశము. అయితే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు ఉపమాన రీతిగా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పాను. మరి మత్తయి సువార్తలో ఉంది, తీయక్కర్లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పిన తర్వాత మరి తర్వాత లూకా సువార్తను ఒకటి చూసుకుందాం మనం. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఈ వాక్యము మరి లూకా సువార్త 18వ అధ్యాయము దానికి ముందు 13వ వచనంలో ఉన్నదనమాట. చదవక్కర్లేదు. ఎవరిని గురించి ఈ వాక్యము చెప్పబడిందంటే పరిసయ్యుడు, సుంకరి, వీళ్ళిద్దరిని గురించి ఇక్కడ ఇవ్వబడిందన్నమాట. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ మందిరానికి వెళ్ళి పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ఈ ఒకసారి చదవండి. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అయితే ఇందులో పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా ఈ అన్యాయస్తుల వల్లే కాకుండా, వ్యభిచారుల వల్లే కాకుండా, మరి ఈ లోకస్తుల వల్లే కాకుండా నేను ఉన్నందుకు, మరి ముఖ్యంగా నేను సుంకరి వల్లే ఉండకుండా ఉన్నందుకు నీకు వందనాలని తెలియజేస్తున్నాడు. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? అతను ఎంతగానో హెచ్చించుకున్నాడు అన్నమాట. దేవుని సన్నిధిలో ఉండి తను తాను ఎంతగానో హెచ్చించుకున్నాడు. ఇంకేమంటున్నాడు? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉన్నాను, మరి నా రాబడి అంతట్లో కూడా నేను 10వ భాగం నీకు ఇస్తున్నాను అన్నట్లుగా ప్రార్థన చేశాడు. అయితే ప్రభు మరి అటువంటి ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే అతను హెచ్చించుకున్నాడు చాలా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని వాక్యం తెలియజేసింది కదా. ఆ రీతిగా పరిసయ్యుడైతే ఎంతగానో హెచ్చించుకున్నాడు అనమాట.
అలాగే అక్కడ సుంకరి కూడా ఉన్నాడు. ఆ సుంకరి కూడాను దేవాలయానికి వచ్చి దూరంగా నిలబడి మరి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నాకు ధైర్యం లేదని రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అతను ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏమని అర్థం చేసుకున్నాడు? ఆ పరిసైడు ఎంతగానో హెచ్చించుకున్నాడు. అయితే దేవుడు అతని ప్రార్థన ఆలకించలేదు. సుంకరి ప్రార్థన ఆయన ఆలకించాడు. దీన్ని బట్టి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రీతిగా మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినప్పటికీ, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ మనం దేవుని సన్నిధిలో ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడినని లేఖనాలు తెలియజేసే రీతిగా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే దేవునికి ఉభయ అవుతామో, దేవుని చెప్పిన ఆజ్ఞలను మనం శిరసా వహిస్తామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఎప్పుడైతే దేవా నేను నీ సన్నిధిలో ఇంత ఇస్తున్నాను, నేను 10వ భాగం ఇస్తున్నాను, నీ సన్నిధికి నేను రోజు వస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తే దేవుడు మెచ్చడు. దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడనమాట. ఈ విధంగా మరి ఇందులో ఎవరెవరు తగ్గించుకున్నారో ఒకసారి మనం చూసుకుందాము. కీర్తనలు 51:17 మనం చూసినట్లయితే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఆయన అవును చాలమ్మా. అయితే దావీదు దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధిలో తగ్గించుకొని, దేవా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన గొర్రెలకు కాస్తూ మరి దేవుణ్ణి ఎంతగానో ఆరాధించేవాడు, ఎంతగానో స్తుతించేవాడు దేవుణ్ణి. అలాగే మరి ఎప్పుడు కూడాను దేవుని సన్నిధిలో దినమునకు 7 మార్లు ఆయనను స్తుతించేవాడు, దినానికి 3 మార్లు ఆయన్ని ఆరాధించేవాడు దేవుని సన్నిధిలో దావీదు. ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో చేరి మరి ఎంతగానో ఆయనను విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి కదా, నీ దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అవును నిజమే, దేవుడు మన విరిగి నలిగిన హృదయంతో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తామో మరి దేవుడు మన హృదయాన్ని తెలుసుకుంటాడు కాబట్టి, ఆయన విరిగి నలిగిన హృదయాన్నే చూస్తాడు కాబట్టి దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయమే. మన విరిగి నలిగిన హృదయంతో మన దేవుడిని ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఆయన్ని మహింపరుస్తామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దావీదు ఆ విధంగా మరి తప్పు చేసినప్పటికీ తను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెట్టుకున్నాడు అన్నమాట. దేవా నన్ను క్షమించు, నా అతిక్రమం నుండి నన్ను తప్పించు దేవా, నన్ను కాపాడు, నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను ప్రభువా, నన్ను క్షమించమని మరి దేవుడిని ఎంతగానో ఆయన మరి ప్రార్థించేవాడు దావీదు. ఆ విధంగా మరి మహారాజు అయినప్పటికీ, చక్రవర్తి అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఎంతగానో ఆయన మొరపెట్టుకునేవాడు అన్నమాట. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుతున్నామని ఆయన దేవుని నామాన్ని బట్టి అతిశయించున్నాడు. ఆయన మహాచక్రవర్తి అయినప్పుడు కానీ ఎంతగానో తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఎంతగానో ఆయన మరి దేవుణ్ణి ఆరాధించాడు అన్నమాట. మరి ఆ విధంగా మరి ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మరి అబ్రహాము దేవుని సన్నిధిలో ఎంతగానో మరి తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాడు. అందువలన ఆయన జనములకు తండ్రిగా ఉన్నాడన్నమాట. అబ్రహాము ఎంతగానో తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించి మరి జనములకు తండ్రిగా మరి ఉన్నాడన్నమాట. అయితే అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు దేవుడు. ఎంత పెద్ద బిరుదు ఇచ్చాడు చూడండి. మరి దేవుడికి అతని స్నేహితుడు అంట అబ్రహాము. మరి అబ్రహాము మరి తను భయపడతాడు దేవుడికి ఎంతగానో. ఎందుకంటే మరి ఒక్కగానొక కుమారుణ్ణి కన్నాడు కదా. ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకును బలిగా ఇవ్వమన్నప్పుడు మరి ఆయన ఎంతగానో
దేవునికి భయపడ్డాడు. అంటే దేవునికి భయపడడం ఎందుకు భయపడ్డాడు? ఆయన దేవుని మాట ఒబే చేస్తున్నాడు అనమాట, ఆజ్ఞను మరి శిరస వహిస్తున్నాడు అనమాట. అందుని బట్టి దేవునికి భయపడి, మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు, నేను ఒకవేళ బలి ఇస్తే కూడాను మరలా నాకు దేవుడు సంతానాన్ని ఇస్తాడు అన్న మరి మంచి మనసుతోటి మరి దేవుడు మరి ఇస్సాకును బలిగా ఇవ్వడానికి అతను సిద్ధపడ్డాడు. అందుకనే అబ్రహాము నా స్నేహితుడు అని ఆయనకు బిరుదు ఇచ్చాడనమాట దేవుడు. అలాగే మరి మోషేని మనం చూసుకున్నట్లయితే మోషే కూడాను మరి దేవుని ఇల్లంతట్లో ఎంతో నమ్మకస్తుడు అని చెప్పేసి మరి దేవుడే మరి అది ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడనమాట. మోషే మరి ముందుగా ఏమని చెప్పాడు? ఇశ్రాయేల్ జనాంగము మరి ఐగుప్తులు ఎంతగానో బానిసత్వాన్ని మరి కలిగి జీవిస్తున్నారు, వాళ్ళు ఎంతగానో కష్టాలు పడుతున్నారు, వారి మొర దేవుని సన్నిధికి చేరింది, వారు మొర పెట్టుకున్నారు, దేవ మమ్మల్ని ఈ యొక్క బానిసత్వం నుండి విడుదల దయచేయమని వారు దేవుని సన్నిధిలో ఎంతగానో మొర పెట్టుకున్నారు. కాబట్టి దేవుడు వారి మొర ఆలకించి మరి మోషేని ఏర్పాటు చేసుకున్నారనమాట. మోషే ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండి అది వాళ్ళని కనాను వరకు నడిపించగలిగాడు. అక్కడి నుంచి కనాను దేశానికి వాళ్ళని తీసుకెళ్ళలేకపోయాడు. ఎందుకు? మధ్యలోనే మోషే చనిపోయాడు అనమాట. మరి మోషేని కూడాను నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పేసి బిరుదు ఇచ్చాడు కనుక మరి దేవుని వలన మనం బిరుదులు పొందాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఇలా అబ్రహాము వలె నమ్మకంగా మరి దేవుడు అంటే భయపడాలి, ఆయన నమ్మకంగా జీవించాలి. మోషే కూడా నమ్మకంగా జీవించాడు కాబట్టి మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడని ఆయనకు కూడాను బిరుదు ఇచ్చాడన్నమాట. దావీదుకు కూడాను ఆయన ఎంతగానో మరి బిరుదు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మరి దావీదు నా హృదయానుసారుడని ఆ దావీదు కూడా బిరుదు ఇచ్చాడు. దావీదును కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడు, తను ఎంతగానో దేవునికి విధేయుడయ్యాడు దావీదు కూడాను. అదే రీతిగా మనము మరి మనకిచ్చిన ఈ యొక్క జీవితాన్ని బట్టి దేవుణ్ణి మనం కూడా కలిగి మరి ఆయన పట్ల మనం నమ్మకం కలిగి ఎప్పుడైతే మనం తగ్గించుకొని మనం జీవిస్తామో దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా ఇదిగో నా ప్రియ బిడ్డ అని పిలుస్తాడు. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. నా బిడ్డలు ఈ విధంగా నా సన్నిధానానికి వచ్చి ప్రతి సమయంలో కూడా నన్ను ఆరాధిస్తున్నారు అనే యొక్క దేవుని మనసులో మనం పడితే దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే మనం తగ్గించుకోవాలి. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం తగ్గించుకొని మోకరించి మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన మొరల్ని ఆలకిస్తాడనమాట. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే రెండవది ప్రార్థన చేయాలి. రెండవది యేసుక్రీస్తు మరి విశ్వాసకి చెప్తున్నారనమాట. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడు? విశ్వాసకి భౌతికంగా జీవించడానికి మరి శ్వాస ఎంత ముఖ్యమో అదే రీతిగా మరి ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మరి ప్రార్థన కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఏమని చెప్పాను? మరి విశ్వాసకి మరి భౌతికంగా జీవించటానికి శ్వాస ఎంత ముఖ్యమో మరి అదేవిధంగా ప్రార్థన కూడాను విశ్వాసకి భౌతికంగా ప్రార్థన కూడాను విశ్వాసకి ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో అవసరం అని చెప్పేసి మరి యేసు ప్రభువు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. మనం ప్రతి దినం కూడాను ఏదో ఒక పొరపాటు మనం చేస్తూనే ఉంటాము, ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాము, ఏదో ఒక చిన్న పాపమైన మన నోటి నుండి వస్తూనే ఉంటుంది, ఏదో ఒక పొరపాటు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ పొరపాటుల గురించి ఆ పాపాన్ని గురించి మనము ప్రతి దినం కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. కంపల్సరీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క మొరను ఆలకిస్తాడు. ప్రార్థన చేయాలంటే మనము ఒక్కొక్కసారి ఎంతో బతికిస్తూ ఉంటాము. ఇప్పుడు ఏం చేసుకుంటాంలే, 2 మాటలు చేసి పడుకుందాంలే అనుకుంటాము. కానీ అలా కాదు. దేవుని సన్నిధిలో మనం మోకరించి మనం ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో కూడాను ప్రార్థన అన్ని పరిస్థితులని మారుస్తుంది. ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది. మనం ఏ విషయమై మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి జవాబు వచ్చే వరకు మనం దేవుని సన్నిధిలో మనము ఓజాడాల ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనకి ఆ యొక్క జవాబును ఇస్తాడనమాట. మరి తప్పకుండా మనం ప్రతి దినము కూడా ఉదయం ప్రార్థన చేయాలి, సాయంకాలం ప్రార్థన చేయాలి, పడుకునే ముందు వీలైతే మధ్యాహ్నం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అది మనం ఒక అలవాటుగా చేసుకోవాలన్నమాట. ప్రార్థనని అలవాటుగా చేసుకుంటే ఆటోమేటిక్గా అది మనకి చేసుకోవాలని అనిపిస్తుంది. ఆ సమయానికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే మరి మన మనసు ఎట్లనే ఉంటుంది, అయ్యో ఈ దినం ప్రార్థన చేయలేదు ఎట్లా అని కనీసం 2 మాటలైనా మనం చేసుకుంటాం ప్రార్థన. ఆ విధంగా మనం అలవాటు చేసుకోవాలి ప్రార్థన చేయటం.
ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మరి పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలి. మనం ఏ విషయమైతే దేవుని సన్నిధిలో పెట్టి మనం విజ్ఞాపన చేస్తామో, ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన మరి ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించే వరకు, మనకు జవాబు ఇచ్చే వరకు కూడా మనము పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. మరి ఇంకోటి ఏంటంటే విసుగక ప్రార్థన చేయాలి. విసుగకూడదు. సమయం అనక అసమయం అనక ప్రతి సమయంలో కూడా మనము ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి చేసినట్లయితే మనం ఫలితాన్ని అనుభవిస్తాము. ప్రతి ప్రార్థన కూడాను పరిస్థితిని మారుస్తుందన్నమాట. దేవుడు మరి యేసు ప్రభు ఏ విధముగా మరి దైవ కుమారుడు అయ్యుండి కూడా ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చి మరి పెందలకాడిని లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి పెందలకాడిని దేవునికి ప్రార్థించేవాడు. ఆయనకు అవసరమా ప్రార్థన చేయడం? నేను దేవుని కుమారుడిని కదా, నేను ప్రార్థన చేయకపోయినా ఏం పర్వాలేదని అనుకున్నాడా? అనుకోలేదు కదా. ప్రార్థన చేయాలి. దేవుని కుమారుడు అయ్యుండి కూడాను మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు మరి అరణ్య ప్రాంతానికి వెళ్ళి మరి పగలంతా కూడాను ఆయన అనేకమైన పరిచర్య చేశాడన్నమాట. మరి రోగులను స్వస్థపరిచాడు, వాక్యాన్ని చెప్పాడు అందరికీ, అనేక మందికి. మరి చనిపోయిన వారిని బ్రతికించాడు, మరి కుష్ఠరోగులను బాగు చేశాడు, మరి రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. మరి ఇవన్నీ కూడాను చేయడానికి, ఆయన పరిచర్య చేయడానికి మరి దేవునికి కుమారుడు కాబట్టి, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా చాలా అవసరం శక్తిని పొందుకోవటానికి. ఇవన్నీ చేయడానికి చాలా శక్తి అవసరం దేవుని కుమారుడికి కూడాను. మనిషి కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆ విధంగా ఆయన ప్రతి మరి ఉదయకాలంలో 3 గంటలకి మరి దేవుని మరి అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు? తన శక్తిని పొందుకొని అనేకమైన మరి అనేక దేశాలు, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలి, అనేక మంది రోగులను స్వస్థపరచాలి, అనేక మందిని తన వైపు తిప్పుకోవాలి వాక్యం చెప్పి. ఆ విధంగా మరి దేవుని శక్తిని పొందుకోవటానికి ఆయన మరి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు అన్నమాట. మరి హెబ్రీ ఇంకోటి కీర్తనలు 51:10 ఒకసారి చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయంను కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. మరి శుద్ధ హృదయము అంటే మన హృదయంలో ఎలాంటి కల్మషం కానీ ఎలాంటి పాపం లేకుండా, మరి మన హృదయాలను కల్మషం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి పాపం మనలో ఏలకూడదు, మనల్ని ఎలాంటి పాపం ఏలకూడదు. మనలో శుద్ధ హృదయం ఉండాలి. శుద్ధమైన హృదయం ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని మరి దావీదు తెలియజేశాడు. ఆ రీతిగా మన హృదయాన్ని దేవుని పరిశుద్ధమైన దేవుని రక్తంలో మనం కడుక్కొని శుద్ధి చేసుకొని మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటామో, మనం దేవుని పట్ల మనం ఎప్పుడు కూడాను ఆయనకు ప్రార్థన చేస్తాము. ఎప్పుడైతే మనం ఇహలోక సంబంధమైన మరి ఆలోచనలతో, ఇహలోక సంబంధమైన క్రియలతో మనం ఉంటామో, దేవుడికి అది ఇష్టమైనది కాదు, ఆయనకి ఇష్టమైనది కాదన్నమాట. మరి అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించమని మరి దేవుడు మరి దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కీర్తనలో 18:6 మనం చూసినట్లయితే, దేవా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. చాలు మరి అయితే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. మరి ఆయనకి ఏం అవసరం? ఆయన మహాచక్రవర్తి కదా, ఆయనకు ప్రార్థన చేసే అవసరం కూడా ఉండదు. అయినప్పటికీ మరి ఆయన ప్రజలందరినీ పరిపాలించడానికి ఆయనకి మంచి జ్ఞానం కావాలి, మంచి బుద్ధి కావాలి. కాబట్టి దేవుని సన్నిధిలో నా శ్రమలు, ఆయన శ్రమ పడ్డాడు. ఎందుకంటే పాపం చేయడం వలన ఆయన కొన్ని శ్రమలను అనుభవించాల్సి వచ్చిందనమాట. అదిగాక సౌలు మహారాజుతో ఎన్నో శ్రమలను అనుభవించాడు. మరి ఎందుకు? సౌలుకి
మరి దావీదు అంటే చాలా ఈర్ష్య అన్నమాట. ఎప్పుడు చంపుతామా అని ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు చంపటానికి. అటువంటి శ్రమల్లో ఆయన మరి గృహల్లోనే దాక్కుని అరణ్యాలకు వెళ్ళి ఎంతగానో శ్రమలు పడ్డాడనమాట. ఆ శ్రమల్లో కూడాను ఆ గుహల్లో కూడాను ఆ కొండల్లో కూడాను దేవుని సన్నిధిని అనుభవించేవాడు అనమాట. ఆయన దేవుణ్ణి ప్రార్థించేవాడు ఎక్కువగా ఆ సమయంలో కూడాను. అందుకనే దేవుడు ఎప్పటికప్పుడు దావీదును అటువంటివి పరిస్థితుల నుండి తప్పించేవాడు అనమాట దేవుడు. ఆ విధంగా మనం కూడాను మన శ్రమ వచ్చినప్పుడు, మనకు మరి నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఏది వచ్చినప్పటికీ మనము ఆయన సన్నిధిలో చేరి మరి దేవుడిని మనం వేడుకున్నట్లయితే ఆ శ్రమలు మన నుండి మనల్ని విడిపిస్తాడనమాట దేవుడు. ఆ విధంగా మరి హెబ్రీ పత్రిక మనం ఒకసారి చూసుకుంటే 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఊరికే మనం వెళ్ళి కూర్చొని దేవా దేవా అంటే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. మరి వర్షం ఏంటి గాలిలో దీపం పెట్టి దేవా దేవా అని ఉంటే ఆ దీపం ఆరిపోకుండా ఉంటుందా? గాలికి ఆరిపోతుంది. అలా కాకుండా మరి విశ్వాసంతో మరి దేవుని సన్నిధిలో మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేరి విశ్వాసంతో ఆయన్ని ప్రార్థించాలి. మరి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థనలకి జవాబిస్తాడు. సమయం అనక అసమయం అనక ప్రతి సమయంలో కూడాను దేవుని మనం ఆరాధించేవాళ్ళంగా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేవాళ్ళంగా, చదువుకునేవాళ్ళంగా మన దిన మరి అభ్యాసంగా చేయాలన్నమాట. అప్పుడు దేవుడు మన మొరని ఆలకిస్తాడు. ఇంకోటి చూసుకున్నట్టయితే ఆయనను వెదకాలి. మరి ప్రపంచంలో మంది చాలా వెతుకుతూ ఉంటారు. ఏమేమో వెతుకుతూ ఉంటారు. కొందరు ధనాన్ని వెతుకుతూ ఉంటారు, కొందరు మరి డబ్బును వెతుకుతూ ఉంటారు, కొంతమంది ఘనతను కొరకు ప్రయాసపడుతూ ఉంటారు, కొంతమంది మరి రాజ్యం కోసం ప్రయాసపడుతూ ఉంటారు, కొంతమంది జ్ఞానం కోసం ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి మాత్రం వెతికేవాళ్ళు ఎవరు లేరనమాట. దేవుణ్ణి వెతికేవారు కలరేమునని ఆకాశం నుండి మరి దేవుడు చూస్తున్నాడంట పొంగి. ఆ వాక్యము మరొకసారి చూసుకున్నాము. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం పరిశీలిస్తున్నాడు. అవును, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం చేరి ఆయన ఆరాధిస్తుంటే దేవుడు చూసి ఎంతో సంతోషిస్తాడంట. నా బిడ్డ ఈ రీతిగా మరి ప్రతి సమయంలో మరి నన్ను వెతుకుతూ ఉన్నారు, నా బిడ్డలు ఈ విధంగా నన్ను వెతుకుతున్నారు, నా యందు మరి భయం భక్తి కలిగిన జీవితాలను కలిగి వీళ్ళు జీవిస్తున్నారు నా బిడ్డలకి అని చెప్పి దేవుడు ఎంతగానో మరి వెతుకువారు. యెషయా 55:6 మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకాలంట. మనం మరి అనేకమైన ఇహలోక సంబంధమైన వాటిని మనం ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటాము. మనకు అది లేదే, మాకు ఇది లేదు, మరి కొందరు ఇళ్ళ కోసమని, కొంతమంది మరి పదవుల కోసము, కొంతమంది ఏమో అనేకమైనవి అన్నమాట. వాటన్నిటిని వరకు వెతుకుతాం, కానీ దేవుణ్ణి వెతకట్లేదని చెప్పేసి మరి దేవుడే అంటున్నాడు అనమాట. నన్ను వెతుకు వారికి నేను కనబడతాను అంటున్నాడు, నన్ను వెతుకు వారికి నేను జవాబిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మరి ఎప్పుడైతే మనం ఆయనను వెతికే వారంగా ఉంటామో, ఆయనను కనుగొనే వారంగా ఉంటామో, మరి ఆయన మనకి దొరుకుతాడనమాట. రుచి చూసి దేవుణ్ణి ఎరిగి తిని అని ఒక పాట ఉంది కదా. రుచి చూడాలి మనం దేవుని సన్నిధిలో మనం వచ్చి ఆయనను ఎప్పుడైతే రుచి చూస్తామో మనం దేవుణ్ణి వెతికినట్లే రుచి చూచి ఆయన్ని ఎరిగినట్లయితే మనం దేవుణ్ణి వెతికినట్లేనన్నమాట. ఇది అనేక మంది ఏం చేస్తారంటే దేవుణ్ణి మరి ఒకసారి చెప్పినప్పుడు వింటారు, తర్వాత చెప్తుంటే వాళ్ళు అసలు వినిపించుకోరు. మన దేవుని గురించి మనం చెప్తూ ఉంటే, మరి దేవుని సన్నిధికి రండి, మీరు ఈ దేవుడు మీకు అన్నీ చేస్తాడు, మరి కావాల్సింది మనకి ఇస్తాడు, స్వస్థపరుస్తాడు అనారోగ్యంగా ఉంటే అని మనం చెప్పామనుకోండి, సరేలే అని అంటారు. కానీ మరి చాలామంది మరి రాని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకు కూడా మనం దేవుని గురించి మరి వాళ్ళకు కూడాను మనం రుచి చూపించాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు, మన దేవుడు ఎలాంటి మరి
మరి ఎలాంటి పనులు మన ఎందుకు చేస్తాడు, ఇవన్నీ కూడా మన దేవుని సన్నిధిలో మనం పెట్టి మరి బిడ్డలకు మనం చెప్పినట్లయితే వారు కనీసం ఒకసారి కాదు 2-3 సార్లు అయినా మనం చెప్పి చూస్తే ఒకసారి అయినా వాళ్ళు మన మాట విని దేవుని సన్నిధికి మరి వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాను నేను. ఆ రీతిగానే మరి కీర్తనలు 53:2 14:2 ఒకేది ఉంటుందన్నమాట. చదువుకున్నాం కదా. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. మరి అనేక మంది దేవుణ్ణి వెతకమని దేవుడు చెప్తున్నాడు కదా. ఆకాశంలో నుండి ఆయన చూసి నన్ను వెతుకుతున్నారా లేదా అని ఆయన ఆకాశంలో నుండి చూసి ఎంతగానో చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు మరి తప్పుతవల్లో వెళ్తున్నారు, లేకపోతే నా దగ్గరికి వస్తున్నారా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు శ్రమల్లో ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు మరి దేవుడు మరి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు మార్గాలు తప్పిపోతున్నారేమో, మార్గాల్లో నడిపించాలి వీళ్ళని అని ఆకాశం నుండి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ పనుల్లో ఉన్నారు, ఎలా ఉంటున్నారు, వారి హృదయ వాంఛలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆకాశం నుండి చూసి నరులు మరి వెతుకుతున్నారా లేదా, నా సన్నిధికి వస్తున్నారా లేదా, నన్ను కనిపెడుతున్నారా లేదా, నా వాక్యం వింటున్నారా లేదా, నా సన్నిధికి వచ్చే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా అనే అదే ఉద్దేశంతో ప్రభు మరి ఎప్పుడు కూడాను మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయనే కనుక మరి ఎప్పుడైతే మనం వెతుకుతామో దేవుణ్ణి, ఎప్పుడైతే ఆయన్ని మనం కనుగొంటామో మన యొక్క ప్రార్థన మనం ఆలకించి ఆయన మనకు జవాబు దయచేస్తాడు. మనం ఎప్పుడైతే వెతుకుతామో ఆయన్ని, మనం కనుగొంటామో ఆయన మనకు కనబడతాడు. ఆయన కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన, మరి హృదయవాంఛలను తీర్చే దేవుడు ఆయనే కనుక మనం దేవుని సన్నిధిలో ఆయన్ని వెతికే వారంగా ఉండాలి. ఇంకోటి చూసుకుందాము. మరి మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మనం ఆయన్ని వెతికే వారంగా ఉండాలంట. మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రభువును మనం వెతికే వారంగా ఉండాలి. ఎప్పుడైతే అలాగ మనం చేస్తామో, ఎప్పుడైతే మనం ఆయన వెతుకుతామో, ఆయన మన దగ్గరే ఉంటాడు. ఆయన మన మధ్యలోనే ఉంటాడు. మనకు జవాబు దయచేసే దేవుడు ఆయన. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని వాక్యం ఉంది కదా. ఆయన్ని వెతకాలి. ఎప్పుడైతే మనం ఆయన్ని వెతుకుతామో, ఆయన వాక్యాలని మరి ఇతరులకు బోధిస్తాము, దేవుడు మరి ఎంతగానో సంతోషిస్తాడు. నా బిడ్డ ఈ రీతిగా నన్ను గురించి మరి ఇతరులకు చెప్తుంది, నా దగ్గరికి నా సన్నిధానానికి నడిపించాలని ఎంతగానో ఆశపడుతున్నారు కనుక అని దేవుడు ఎంతగానో మరి సంతోషిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు కూడాను వెతికే వారంగా ఉండాలి. ఆయన్ని మనం కనుగొనే వారంగా ఉండాలి. ఎప్పుడైతే కనుగొంటామో మరి మన ఆశలు మన కోరికలను ఆయన తీరుస్తాడు, మన హృదయ వాంఛలను ఆయన సిద్ధింపచేస్తాడు అన్నమాట. అదే రీతిగాను ఆయన మనం ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతామో ఆయన మనకి సమీపంగా ఉంటాడు. అదే రీతిగా ఇంకోటి మనం చూసుకున్నట్లయితే, తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల, చెడు మార్గాలని మనం విడిచిపెట్టాలి. ఎట్లా? మనలో ఉన్న చెడు మార్గాలను విడిచిపెట్టి మానవునితో ఎవరును ఎలాంటి మనుషుల్లో ఎలాంటి మరి ఇవి ఉంటాయి చెడు మార్గాలు, నీకేమన్నా తెలుసా? మనుషుల్లో మనం ఏ మార్గాల్లో నడుస్తామో ఒక్కొక్కసారి అనుకోకుండా మనం చెడు మార్గాల్లో కూడాను వెళ్ళిపోతూ ఉంటాము. అది సామెతలు 28:13 మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అతిక్రమములు అంటే ఆయన మార్గంలో నుంచి మనం తొలగిపోవడమే. ఆ మార్గాల్లో నుంచి మనం తొలగిపోయి మన లోకంలో జీవిస్తూ ఉంటాము. ఈ లోకానికి మనం దాసులంగా ఉండకూడదు, దేవునికి మనం దాసులంగా ఉండాలి. దేవుని మార్గాల్లో మనం నడవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనం జీవించాలన్నమాట. శరీర కార్యాలు అంటే మనందరికీ తెలిసినవే కదా.
గలతీ 5:19లో మనం చాలా ఉన్నాయి శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు కలిగి మనం దేవుని దగ్గరికి ఎంత మాత్రం కూడా రాలేము. శరీర కార్యాలు మీరు ఒక్కసారి చదవండి. గలతీ 5:19. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. చాలు. అయితే శరీర కార్యాలు మనం ఇక్కడ చూసుకుంటున్నాం కదా. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం. అయితే ఇవన్నీ శరీర కార్యాలన్నమాట. వీటన్నిటిని కూడా మనం ఎప్పుడైతే మరి విడిచిపెట్టి దేవునికి మనం దగ్గరగా అవుతామో, ఈ శరీర కార్యాలు మనలో మరి ఉంచుకొని మన దేవునికి దగ్గరగా అవ్వలేము. మన దేవునితో మనము సాంగత్యం కలిగి జీవించలేమన్నమాట. ఎప్పుడైతే ఈ శరీర కార్యాలను మనం విడిచిపెట్టి దేవునికి దగ్గరగా వస్తామో, దేవుడు మన యొక్క మరి పరిస్థితిని చూస్తాడు. ఆయన నా బిడ్డ ఈ రీతిగా మరి నాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నా బిడ్డని నేను నాకు తనకు కావలసిన అవసరాలన్నీ నేను తీర్చాలని దేవునికి కూడాను మన మీద మరి ఇష్టం కలుగుతుంది. ఎట్లా అంటావా? మరి శరీర కార్యాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయన్న, వీటిల్లో కొన్నైనా మనలో ఉంటాయి తప్పకుండా. మనం ఎందుకంటే లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, శరీరంగా మనం జీవిస్తున్నాం కాబట్టి అనేకమైనవి మనలో ఉంటాయి. ఇలాంటి శరీర కార్యాలన్నీ కూడాను. అసూయలు ఉంటాయి, కక్షలు ఉంటాయి మనలో, మరి విమతాలు ఉంటాయి, మరి ఇంకా అనేకమైన విగ్రహారాధన, అభిచారం. విగ్రహారాధన అంటే మరి దేవునికి మనము దేవునిని తప్ప వేరే మనం అయితే ఆశిస్తామో ఈ లోక సంబంధమైనవి ఏవైతే మనలో మన హృదయంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను విగ్రహారాధన కిందకే వస్తాయి అన్నమాట. మనం మనకిష్టమైనవి ఏవైనా ఉన్నాయి అనుకోండి, మనం వాటిని విడిచిపెట్టలేము. ఏవైతే మరి దేవునికి అయిష్టమైనవి మనలో ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దేవుడికి మన హృదయంలో చోటు ఉంటుంది. మన దేవుడు మన దగ్గరికి వస్తాడు, మన హృదయంలోనికి వస్తాడు ఆయన. మనం ఎప్పుడైతే వాటన్నిటిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవా దేవా అంటే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. నువ్వు ముందు వీటన్నిటిని విడిచిపెట్టు. విగ్రహం అంటే ఇదే. మనకి అనేక ఆశ ఉంటుంది ఆడవాళ్ళం కాబట్టి, మనకి వస్త్రాల మీద ఉంటుంది, బంగారం మీద ఉంటుంది, మరి ఇంట్లో అవి కొనుక్కోవాలని ఆశ అనేవి ఉంటాయి. మరి ఇవన్నీ కూడాను విగ్రహం కిందకే వస్తాయి అన్నమాట. ఈ విగ్రహాలన్నీ మనం విడిచిపెట్టుకుని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దేవుడు వాటన్నిటిని నువ్వు ముందు తీసేసుకొని ముందు నన్ను నీ హృదయంలో చేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నీ హృదయంలో ముందు నన్ను చేర్చుకొని నన్ను ఆరాధించు, నాకు ప్రార్థన చెయ్యి, నీ విన్నపాలు నాకు తెలియజేయి, నన్ను వెతుకు. ఎప్పుడైతే నన్ను వెతుకుతావో నేను నీకు దగ్గరలోనే ఉంటాను, నీకు సమీపంలోనే ఉంటానని దేవుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఆ రీతిగా మరి దేవునికి ఇష్టం కాని వాళ్ళు ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది పాపం చేశారు. వాళ్ళు దేవుని ఎదురు పాపం చేశాం ప్రభువా, మేము పాపం చేశామని వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకుండా వాళ్ళు అలాగే విడిచిపెట్టబడ్డారన్నమాట. అందులో కొంతమందిని మనం చూసినట్లయితే మరి ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఆదామును మనం చూసుకున్నట్లయితే, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినాను. చాలు. అయితే ఆదాము ఏమని చెప్తాడు? ఈ స్త్రీ నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఈ పండు నాకు తెచ్చిచ్చింది, నేను తిన్నాను అని అభియోగం ఎవరి మీద వేస్తున్నాడు? స్త్రీ మీద వేస్తున్నాడు అన్నమాట. ఈమెను నాకు ఇచ్చావు కదా నాతో ఉండటానికి, ఆమె నాకు తెచ్చి ఇచ్చింది ఈ పండు, నేను తిన్నానని తప్పుకుంటున్నాడు అన్నమాట. ఆమె మీద నెప వేసేసి ఆయన తప్పించుకుంటున్నాడు. ఎందుకు తప్పించుకుంటున్నాడు? ఇప్పుడు ఆమె మరి భార్య కదా, ఆదాముకి మరి సహకారిగా ఇచ్చారు కదా అవని. ఇచ్చినప్పుడు పోనీళ్ళే ఇచ్చింది నాకు, తినేసాం ఇద్దరివి, ప్రభువా మమ్మల్ని క్షమించని అడగలేదు దేవుడిని. అడగకుండా ఏమంటున్నాడు? నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఈ పండు ఇచ్చింది, నేను తిన్నానని చెప్పేసి ఆమె మీద నెప్పమేసి ఈయన చక్క కూర్చున్నాడు అనమాట.
అప్పుడు ఏమని తప్పించుకున్నాడు అనమాట. ఒకవేళ నాకు ఈమె ఇచ్చింది కాబట్టి తిన్నాను, నేను తిన్నాను, ఆమె కూడా తింది కాబట్టి మమ్మల్ని క్షమించు దేవా అని క్షమాపణ అడగలేదు. అడగకుండా అలాగే ఉండిపోయాడు అనమాట. అయితే అది దేవుడు క్షమించలేదు ఆదాముని. అలాగే ఇంకోటి కయ్యూనుని చూసినట్లయితే కయ్యూను కూడా అంతే. కయ్యూను మరి ఆదాముకి అవ్వకి మరి పుట్టిన ఇద్దరు బిడ్డలు అనమాట, ఇద్దరు కొడుకులు, కయ్యూను హేబేలు. వీళ్ళిద్దరు కూడాను పెద్దవాళ్ళైన తర్వాత కయ్యూను సేద్యం చేసేవాడు అనమాట. మరి హేబేలేమో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. అయితే హేబేలు ఏం చేశాడు, మరి తన మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లని తీసుకొచ్చి ప్రభువుకి మరి కానుకగా ఇచ్చాడు, బలి అర్పించాడు. అలాగే కయ్యూను తనకు పండిన పంటలో నుంచి తీసుకొచ్చి అతను కూడా అర్పించాడు. అయితే ప్రభువు దేవుడు ఏం చేశాడు, మరి హేబేలు బలినే ఆయన స్వీకరించాడు, కయ్యూను బలిని స్వీకరించలేదు. అయితే కయ్యూనుకి కోపం వచ్చింది తమ్ముడి మీద. నీ బలినే మరి దేవుడు స్వీకరించాడు, నేను ఇచ్చిన దాన్ని దేవుడు స్వీకరించలేదని చెప్పేసి కోపం పెంచుకొని హేబేలుని చంపేశాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, కయ్యూనుని పిలిచి అడుగుతాడనమాట, నీ తమ్ముడు ఎక్కడా, హేబేలు ఎక్కడా అని అంటే, హేబేలుకి నేనేమన్నా కాపలిగా కాసేవాడినా అని చెప్పేసి అంటాడనమాట. మరి అప్పుడు దేవుడు చెప్తాడు, హేబేలు యొక్క రక్తము ఆ భూమిలో మరి మొరపెడుతుంది నాకు అని చెప్పేసి అన్నప్పుడు కయ్యూను ఎంత మాత్రం కూడా తనలో మార్పు లేదనమాట. తను అవును ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించని చెప్పేసి అడగలేదన్నమాట కయ్యూను. ఆ విధంగా మరి కయ్యూను కూడాను క్షమింపబడలేదన్నమాట. నువ్వు చేసింది మరి వై తిరుగుతావు అని చెప్పేసి అతన్ని దేవుడు శపిస్తాడనమాట. అలాగే ఇంకొక అతన్ని చూసినట్లయితే సౌలుకి మరి అమాలేకీయుల మీదకి ఆ దేశం మీదకి యుద్ధం చేసి మీరు అక్కడ ఏ వస్తువును కూడా తీసుకురావద్దు అని చెప్పేసి ఖచ్చితంగా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధం చేసి వాళ్ళు గెలుస్తారు. యుద్ధం అయిపోయిన తర్వాత సౌలు రాజు ఏం చేస్తాడంటే అక్కడున్న కొన్ని శ్రేష్టమైన గొర్రెలను కొన్ని ఎడ్లను తీసుకొని వస్తాడు. వస్తూ మళ్ళీ అదేవిధంగా ఆ అమాలేకీయుల రాజును అగగును తీసుకొని వస్తాడనమాట. అప్పుడు సమూయేలు ఏమంటాడు, మరి దేవుడికి కోపం వస్తుంది అనమాట. అది శపింపబడింది కాబట్టి మీరు ఎందుకు మరి అతను సౌలు ఈ విధంగా చేశాడని చెప్పి సమూయేలుతో మాట్లాడతాడనమాట. సమూయేలు వచ్చిన తర్వాత మరి నువ్వేం చేసావు, ఈ పని ఎందుకు చేసావు అంటే దేవునికి శ్రేష్టమైన బలి అర్పించడానికని తీసుకొచ్చానంటే అవి దేవుడు చెప్పిన మాటకి నువ్వు మరి వ్యతిరేకంగా చేసావు కాబట్టి నువ్వు రాజుగా ఉండటానికి వీలు లేదు అని సౌలుకి చెప్తాడనమాట. అప్పుడు సౌలు ఏమంటాడు, నన్ను క్షమించు దేవా నేను తప్పు చేశానని సౌలు కూడా అడగడు. అతని రాజ్యం పోతుంది, అతని సింహాసనం నుండి దిగిపోవాల్సి వచ్చిందనమాట. తన తర్వాత దావీదు రాజు అవుతాడు. ఈ ముగ్గురు కూడాను దేవుడి సన్నిధిలో చేరి ఎంత మాత్రం కూడాను క్షమాపణ అడగలేదన్నమాట. అందుకని వాళ్ళని దేవుడు వదిలేశాడనమాట. ఆ విధంగా వీళ్ళు మరి అట్లా పాపం చేసి క్షమాపణ పొందుకున్న వాళ్ళు కూడాను ఇంకా ఇక్కడ ముగ్గురు ఉన్నారు. దాన్ని చెప్పేసి ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను. దావీదు కూడాను తప్పు చేస్తాడు. దావీదు తప్పు చేసిన తర్వాత నాతాను ద్వారా అతను తప్పు చేశాడని తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని తను క్షమాపణ అడుక్కుంటాడు దేవుడిని. ఎంతగానో తన కన్నీరు మరి పరుపు తేలినంతగా అతను మరి ప్రతి దివారాత్రులు అతను ఎంతగానో కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటాడు. అదేవిధంగా మనిషే కూడా అంతే. మనిషే ఏం చేశాడు, హిజ్కియా కొడుకు మనిషే. అయితే మనిషే మరి తన తండ్రిలాగా చేయలేదు, తన తండ్రికి వ్యతిరేకంగా మరి చేసి ఎన్నో మరి ప్రజలను మరి చెడు మార్గాల్లో నడిపించాడు. మరి అందుకని దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు, మనిషి మీద మరి ఆ దేశానికి యూదా దేశాన్ని మీదకి రాజులని రప్పించి ఆ దేశాన్ని నాశనం చేపిస్తాడు, ఏది యూదా రాజ్యాన్ని. అలా చేసినప్పుడు మనిషిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఆ బబులోను రాజు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ జైల్లో ఉండి అతను పశ్చాత్తాపడతాడు. దేవా నన్ను క్షమించు, నేను ఈ విధంగా చేశానని దేవుని క్షమించమని అడిగినప్పుడు దేవుడు అతన్ని క్షమించి మళ్ళీ తన రాజ్యానికి తీసుకొచ్చి రాజుగా పెడతాడనమాట. అట్లనే తప్పిపోయిన కుమారుడు కూడా తెలుసు కదా. ఈ విధంగా మరి పైన ఉన్న షరతులన్నీ కూడాను మనం ఎప్పుడైతే ఒబే అయ్యి మనం
మరి మన జీవితాల్లో మరి మనం అలవర్చుకుంటామో దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తాడు. ఏమని? మీ పాపాలను క్షమిస్తాను, మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, మీరు చేసిన పాపాలని నేను మరి అన్నిటికీ మరి నేను గుర్తు చేసుకోనని చెప్పేసి దేవుడు మరి చెప్తాడు కదా. కనుక ప్రియ సంగమా, ఈ చివరి మాటలను మరి ఈ షరతుల్ని, ఈ వాగ్దానాలని దేవుని పేరిట మీరు కూడా అందరూ కూడాను మరి అవలంబించాలని, దేవుని మార్గాల్లో నడవాలని చెప్పి నేను ఈ వాక్యాన్ని మరి మీ అందరికీ తెలియజేశాను. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.